వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూస్తున్నారు కదండి, ప్రజెంట్ అయితే నేను కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి డౌన్ కి ఒక 3 km తర్వాత ఒక విలేజ్ అయితే ఉందండి. ఈ సమీపంలోనికి నేనైతే ఈరోజు రావడం జరిగింది. సండే కాబట్టి కొంచెం ఈరోజు హాలిడే కాబట్టి చర్చికి వెళ్ళి నేనైతే ఈ టైంలో అయితే ఇక్కడికి రావడం జరిగిందండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే రోడ్డు ఇరువైపులు కూడా మొన్నటి క్లీన్ చేశారనమాట. మరి గవర్నమెంట్ సభ్యులు అందరూ క్లీన్ చేశారండి. ఎందుకంటే ప్రమాదకరమైన మలుపులు కాబట్టి ఇక్కడ మనకి రోడ్డుకు సంబంధించిన బోర్డులు కూడా మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారండి. వాటి చుట్టూ అయితే చుట్టూ కూడా పెద్ద పెద్ద తీగలు, చెట్లు ఇవన్నీ కూడా పేరుకుపోయాయి. దానివల్ల మనకి ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ కూడా ఎవరు పాటించలేకపోతున్నారండి. హార్న్స్, ఆ సింబల్స్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా అయితే చాలా మొక్కలు అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా కట్ చేయడానికి ఇలా ఈరోజు అయితే నేను రావడం జరిగిందండి. మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదిగోండి, మరి చూసినట్లయితే చూడండి, ఇదంతా కూడా చాలా పెద్ద లోయ అండి. ఇదంతా కూడా మాక్సిమం ఎలా చూసుకున్నా సరే ఇదంతా కూడా ఒక 300 అడుగులు డౌన్ వరకు ఇదంతా కూడా లోయ అండి. చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది చాలా ఇయర్స్ నుంచి అది కట్టారండి. మీరు చూడొచ్చు ఇక్కడ సేఫ్టీ వాల్ అనేది చూస్తున్నారు కదండి. ఇదిగోండి, పెద్ద పెద్ద లోయలు గుండా ఇలా సైడ్ లో సేఫ్టీ వాల్స్ అయితే కట్టారు. కొన్ని ఏరియాల్లో అయితే ఇలాంటి సేఫ్టీ వాల్స్ అయితే కట్టలేదండి. చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ లో కూడా ఒక పెద్ద వ్యాన్ అనేది పడిపోవడం జరిగింది. మన షార్ట్ వీడియోలో కూడా నేను చూపించడం జరిగింది. రోడ్డు వర్క్ చేస్తున్న లారీ కూడా, తార్ లారీ కూడా పడిపోయిందండి. చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది. చెప్పాలంటే మరి లారీ అయితే చాలా డ్యామేజ్ అయింది, కానీ అదృష్టవశాత్తు డ్రైవర్కి కానీ కండక్టర్కి కానీ ఏమి కాలేదండి. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు అనేవి అలా పొంచి ఉంటాయి కాబట్టి దయచేసి చింతపల్లి నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఘాటీల దగ్గర కేర్ఫుల్గా ఉండండి దయచేసి. ఎందుకంటే డ్రింకింగ్ చేసి కూడా మీరు వెహికల్స్ అయితే నడపడం మంచిది కాదండి దయచేసి అయితే. అంతేకాదు ఓవర్ స్పీడ్తో కూడా ఇక్కడికి వచ్చినా సరే చాలా ప్రమాదాలు అనేవి ఉన్నాయి. ఓవర్ స్పీడ్ వల్ల ఏంటంటే మలుపుల్లో ఇలాంటి లోయల్లో పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. కాబట్టి లిమిట్స్ అయితే మీరు మరి స్పీడ్ లిమిట్స్ అయితే కంట్రోల్ చేసుకోండి. అంతేకాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డ్రింకింగ్ చేసి మాత్రం రావద్దండి. కారు వాళ్ళు కానీ బస్సుల నుంచి వస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ కొత్తపల్లి సమీపంలో మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. మరి లాస్ట్ వీడియోస్ లో కూడా చూపించాను. జలపాతం అనేది వాటర్ ఫాల్ చాలా బాగుంటది. దానికోసం జలపాతంకి వచ్చేటప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చాలా మంది వైన్ సీసాలు అయితే తీసుకుని వచ్చేస్తున్నారండి. చూడండి, రోడ్డు సమీపంలో ఇలా కింద చూసుకున్నట్లయితే చెత్త ఇదంతా పేరుకుపోతుంది అనమాట. తాగిన వాళ్ళు తాగకుండా సీసాలు అనేవి పగలగొడేస్తున్నారు. దానివల్ల ఇక్కడ పర్యావరణం అనేది చాలా మేరకు అయితే పొల్యూట్ అవుతుంది, కాలుష్యం అనేది అవుతుంది. అంతేకాదు అవి జంతువులకు కావచ్చు, ఇక్కడ మరి సేద తీర్చుకోవడానికి కూర్చున్నటువంటి మనుషులకు కావచ్చు, వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందండి. గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. అందుచేత ప్రతి ఒక్కరూ దయచేసి మన్నించి ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకోండి దయచేసి అయితే. ఎందుకంటే మనం పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం కూడా మనకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. అంతేకాదు కాలుష్యం అనేది కూడా తగ్గుద్దండి. ఇదండి చూడండి, జంతువులు తిరిగేటటువంటి మార్గాలని కూడా మనుషులు అయితే పాడు చేసేస్తున్నారు ఈ రోజుల్లో. మరి చూసినట్లయితే ఎక్కడ చూసిన ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ గోను సంచులు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా మరి చాలా మంది తెలుసండి. ఈ రోజుల్లో అన్ఎడ్యుకేటెడ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. మరి దయచేసి మీరే తెలుసుకోండి. మీరు పాటిస్తేనే పిల్లలు కూడా పాటించగలుగుతారు. పెద్దవాళ్ళమైన మనమే రాంగ్ స్టెప్ వేస్తే పిల్లలు కూడా దాన్ని లైట్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ బారి నుంచి అయితే వాళ్ళు ఇప్పుడు మన జనరేషన్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. తరువాత తరాలు కూడా మంచిగా ఉండాలంటే, ఎయిర్ మంచిగా ఉండాలి, వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇలాంటి వ్యర్థ పదార్థాలని మీరు గోని సంచుల్లో కానీ లేదంటే మీ కార్ డిక్కీలో కానీ వేసుకొని డస్ట్బిన్లో అయితే దయచేసి పడేయండి. అంతేకాకుండా ఈ అందమైన ప్రకృతిని అయితే నాశనం చేయకండి దయచేసి. ఎందుకంటే చాలా ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఇష్టపడుతూ మన యొక్క ప్లేసెస్కి అయితే వీళ్ళు విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ వీడియో ఎంతవరకు మరి చేరుతుందో నాకు కూడా తెలియదు. మీరు అందరూ చూసినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ ప్రాంతం ప్రజలు అయితే మన వీడియోని చూస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇదిగోండి, మరి చూసినట్లు చూడండి, వెహికల్స్ కూడా చాలా మేరకు వెళ్తూ ఉన్నాయి. ఇదంతా భయంకరమైనటువంటి మలుపులు అండి. మీకు ఆల్రెడీ చెప్పాను. మరి ముఖ్యంగా ఒక రోజు అయితే మరి ఈ రోజు అయితే ప్రస్తుతం నేను చర్చ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇంకోసారి ఏంటంటే ఈ మలుపులు నేనైతే మంచిగా మీకు టూర్ని అయితే చూపిస్తాను. బస్సును కూడా చూస్తాను.
ఇదంతా కూడా ప్రమాదకరమైన మలుపులు అండి, చాలా డేంజరస్ స్పాట్ అన్నమాట. అందుకని చెప్పి మేమైతే కేర్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు మీకు రాబోయే రోజుల్లో అయితే ఈ మలుపు అంతా చాలా డేంజరస్ గా ఉంటుందండి. ప్రస్తుతం అయితే మన వీడియోస్ కోసం డ్రోన్ అయితే కొందాం అనుకుంటున్నాను. బడ్జెట్ అయితే సరిగా లేదనమాట. బడ్జెట్ ఎప్పుడైతే నాకు దొరుకుతుందో తప్పకుండా డ్రోన్ అయితే కొంటాను. కొండమే కాకుండా మీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని కూడా పైనుంచి విజువల్స్ అన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని మీరు సపోర్ట్ అయితే చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆల్ ట్యాప్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తూ ఉన్నారండి, కానీ లైక్స్ అయితే చేయటం లేదు. లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. మీరందరూ కూడా ముఖ్యంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు మీరు మన ఛానల్ సపోర్ట్ అందించినట్లయితే మీకోసం అని చెప్పి నేనైతే పని కల్పించుకొని చాలా మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని, ఆ విజువల్స్ అంతటినీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ కి అయితే మంచిగా ప్రోత్సాహం చేస్తుంది, మరి మోటివేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.